కేవలం ఒక 10 నిమిషాలు లేట్ అయిందని డెలివరీ బాయ్ని ఆఫీస్లో అందరి ముందు కొట్టాడు. డబ్బులు తీసుకుంటున్నావు కదా, టైంకి రావడం చేత కాదని ఒక పెద్దాయన అతన్ని బూతులు తిట్టాడు. ఆ డెలివరీ బాయ్ మౌనంగా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆ 10 నిమిషాల వెనుక ఒక మనిషి ప్రాణం ఉందని ఆ పెద్దాయనకు తెలిసినప్పుడు ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. రమేష్ అనే అబ్బాయి డెలివరీ కోసం వేగంగా వెళ్తుండగా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక చిన్న పాప రక్తపు మడుగులో పడి ఉంది. చుట్టూ జనం ఉన్నా ఎవరూ సహాయం చేయడం లేదు. రమేష్ తన ఆర్డర్ కంటే ఆ పాప ప్రాణం ముఖ్యమని భావించి వెంటనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆ ప్రాసెస్ లో 10 నిమిషాలు లేట్ అయింది. ఆర్డర్ తీసుకున్న ఆ కస్టమర్ మాత్రం కనికరం లేకుండా రమేష్ మీద దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ పెద్దాయనికి హాస్పిటల్ నుండి ఒక కాల్ వచ్చింది. అప్పుడు తెలిసింది ఏంటంటే రమేష్ కాపాడిన ఆ పాప మరెవరో కాదు, అతన్ని కొట్టిన ఆ కస్టమర్ మనవరాలే. ఆ నిజం తెలిసాక ఆ పెద్దాయన రమేష్ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ అప్పటికే ఆ అబ్బాయి మనసు విరిగిపోయింది. మిత్రులారా, ఎవరిపైనైనా ఆవేశపడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఎదుటి మనిషి ఎందుకు లేట్ అయ్యాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకండి. మనం ఇచ్చే 50 రూపాయల టిప్ కంటే మనం ఇచ్చే కొంచెం మర్యాద ఆ మనిషికి కొండంత బలాన్ని ఇస్తుంది. మనుషుల పట్ల కనికరం చూపండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు డెలివరీ బాయ్స్ మీద గౌరవం పెరిగి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అవేర్నెస్ మరియు మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఆరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.